హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ సీజనే కదా, తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక 3 నుంచి 4 గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ వేసేసేయండి. క్యాలీఫ్లవర్ కూడా చూసారా, ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని, పావు టీ స్పూన్ చిటికెడంత పసుపుని కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసేయండి. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో ఇలా వాటర్ని బాగా మరిగించాలి. ఇలా ఫస్ట్ మనం మరిగించడం వలన మనకి ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా మంచి రుచిగా ఉంటాయన్నమాట. మనం ఒక 60 to 70% ఉడికించాలండి, మరి ఎక్కువగా ఉడికించకూడదు. ఇలా ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అవుతుందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఒక జాలి గరిటెలోకి తీసేసేయండి. ఇలా జాలీలో తీసేసుకొని వాటర్ మొత్తం డ్రైన్ అయ్యే వరకు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు దీనికి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్లో 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని, 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని, అలానే మరో 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి కూడా వేసేసేయచ్చు. ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసేయండి. అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మనము క్యాలీఫ్లవర్ ఉడికించేటప్పుడు ఉప్పు వేసామండి, చూసి వేసుకోండి. ఒక టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. చిటికెడంతా ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. ఈ థిక్నెస్లో ఉండాలి, అప్పుడే మనకు చక్కగా కోట్ అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ మొత్తాన్ని వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసేయండి. చూసారు కదా, ఇలా చక్కగా కోట్ అవ్వాలి. ఇలా కోట్ అయిన తర్వాత మనం వెంటనే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం మరో పక్కన బాగా వేడవుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఆయిల్లో ఎన్ని అయితే ఫ్రీగా ఫ్రై అవుతాయో అన్ని వేసుకొని ఫ్రై చేయండి. మరి ఎక్కువగా వేసినా కూడా ఇవి లోపల మెత్తగా ఉండిపోతుంది. సో మనకు ఆయిల్లో ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టు కొన్ని కొన్నిగా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయడం కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి, లోపటి వరకు చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా ఎప్పుడైతే బాగా ఫ్రై అవుతుందో ఆయిల్లో నుంచి సపరేట్ చేయండి. మనం కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ మొత్తం కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన పిండిలో మీకు నచ్చితే ఇలా పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చిని, అలానే కొన్ని జీడిపప్పులని కూడా ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవచ్చండి. ఇన్ కేస్ మీకు ఇలా నచ్చకపోతే స్కిప్ చేయండి. అంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.